నమస్తే K24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో నిర్వహించిన పోషణ పక్షం జాతర ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కందికట్కూర్ క్లస్టర్ కు చెందిన 9 గ్రామాల అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా CDPO శ్రీమతి జి ఉమారాణి, డాక్టర్ జీవనజ్యోతి హాజరై గర్భిణీలకు బొట్టు, గాజులు, పండ్లు, బట్టలు పంపిణీ చేసి సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CDPO ఉమారాణి మాట్లాడుతూ పోషణ పక్షం ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు పోషకాహారం తప్పకుండా తీసుకోవాలంటూ సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో అందుబాటులో ఉన్న పోషక పదార్థాలు తీసుకొని తల్లి మరియు శిశువు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యానికి తోడు పరిశుభ్రత, సరైన ఆహారపు అలవాట్లపై కూడా అవగాహన కల్పించమని ఆమె అన్నారు. అనంతరం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్, అంగన్వాడీ టీచర్లు, ANMలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉమారాణి. నేను సిరిసిల్ల CDPO ICDS ప్రాజెక్ట్ నందు పనిచేస్తున్నాను. ఇక్కడ మనకి ఏప్రిల్ మాసంలో 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు పోషణ పక్షములో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. సెక్టార్ లెవెల్లో పోషణ జాతర కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాము. ఈరోజు ఇల్లంతకుంట మండలము కందికట్కూరు సెక్టారు గాలిపల్లి గ్రామంలో సెక్టార్ లెవెల్లో పోషణ జాతర మరియు అన్నప్రాసన సామూహిక సీమంతాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పోషణ పక్షం యొక్క ముఖ్య ఉద్దేశము మొదటి 1000 రోజుల పైన అవగాహన కల్పించడము, గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు వారి సంరక్షకులకు కూడా పోషకాహారం పైన మొదటి 1000 రోజుల పైన, అంటే గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డ పుట్టిన 2 సంవత్సరాల వరకు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పోషకాహారం పైన అవగాహన కల్పించడం జరుగుతున్నది. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పైన కూడా అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఇంకా ఈ కార్యక్రమాలతో భాగంగా మనము వన్ టైం యూజ్డ్ ప్లాస్టిక్స్ నివారించడం, అంటే ఒకసారి వాడినటువంటి ప్లాస్టిక్స్ పదార్థాలను, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా ఉండడము, అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ వ్యర్థాలను సేకరించడము మరియు వాటిని వేరు చేయడము అనేటువంటి కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంటే నీటి సంరక్షణకు సంబంధించినటువంటి గుంతలను తయారు చేయటము, అంటే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో మరియు
ఈ హౌస్ విజిట్లో వాళ్ళ ఇళ్లల్లో కూడా చేయడం అనేది జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మేము ముఖ్యంగా పోషకాహారం పైన మరియు వారి యొక్క ఆరోగ్యం పైన పిల్లల తల్లుల ఆరోగ్యం పైన దృష్టి సారించడం జరుగుతున్నది. వివిధ రకాలైనటువంటి పోషకాహారం తీసుకోవాలి. అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఒక ప్లేటు మన తీసుకునేటువంటి ప్లేటు కలర్ఫుల్గా ఒక ఇంద్రధనుసు మాదిరిగా ఉండాలని చెప్పడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేయాలి. అంగన్వాడీ టీచర్ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మరియు ఏఎన్ఎంలు ఆశాలు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా పాటించాలన్నటువంటి ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేయడం జరిగినది. వారికి సాంప్రదాయబద్ధంగా వారికి పెట్టవలసినవి పెట్టి తర్వాత ఆశీర్వదించడం కూడా జరిగినది.